హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పాలకూర చుక్కకూర పచ్చడి అండి ఎలా చేస్తున్నాను చూడండి. ముందుగా మనకు కారానికి తగ్గ పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి వేయించేసుకొని పక్కకు తీసుకోండి. అలాగే ఒక కప్పుతో పెసరపప్పు, నేను ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి. పాలకూరని చుక్కకూరని రెండు కలిపి ఇలా పెసరపప్పు వేగాక పక్కకు తీసుకోండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. అలాగే కొద్దిగా నూపప్పు, ఒక స్పూన్ నూపప్పు వేసుకొని వేయించుకోండి, పక్కన పెట్టుకోండి. అది తీసుకున్నాక అందులోనే ఆ పెనంలోనే మన చుక్కకూర పాలకూర కలిపి వేయించేసుకోండి. పసుపు, చింతపండు వేసుకొని టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని మగ్గనివ్వండి. ఒకసారి ఒక స్పూన్ పంచదార కూడా వేసుకోండి. అందులోని వేసుకొని చల్లారేగా ముందు పప్పులు ఇలా గ్రైండ్ చేసుకోండి. చల్లారిన పప్పులు, మిరపకాయలు, పప్పులు వేయించినవి ఇలాగ చల్లారి పెట్టుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని అందులోనే మనం పాలకూర చుక్కకూర ఉన్నది అది కూడా వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక అప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకోండి. వేసుకొని ఒక్కసారి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి. కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఉల్లిపాయ మెత్తగా నలగకూడదు, అలా ముక్కలు ముక్కలుగానే ఉండాలి. పెనంలో నూనె వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని అందులో మినపప్పు, ఆవాలు చిటపటలాడిన వరకు వేయించుకొని ఇవి మనం మిక్సీ చేసుకున్న ముద్ద కూడా అందులో వేసుకొని కలిపేసుకొని ఒక్కసారి తిప్పండి అంతే. వెంటనే ఆపేసుకొని అందులో రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదే కాకుండా దీనికి దోశ బ్యాటర్ కింద కూడా మనం వేసుకోవచ్చు. దోశ బ్యాటర్ ఉందనుకోండి, దాని మీద దోశ బ్యాటర్కి ఇలాగా దోశ వేసుకొని అందు మీదే మనం ఈ పచ్చడి కొద్దిగా నీళ్ళు కలుపుకొని ఇలాగా దానికి దోశ మీద రాసుకొని గింజలు ఉంటాయి కదండి, అది మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా దోశ వేసుకొని చాలా బాగుంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. ఇందులో మొక్కజొన్న గింజలు ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది.